నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా 2 ఇయర్స్ ఆ మూవీకి కష్టం పెట్టినందుకు నిజంగా లైన్స్ వచ్చాయి. చెయ్యి 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 చెదరగొట్టావోయ్, చీల్చి చెండాడాడోయ్, ఛిద్రం చేసావోయ్, చిరునవ్వులు చిందించావోయ్, చరిస్మా చూపించావోయ్. చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతకుముందు ఓటీటీలో దూత చూసాం, అది థియేటర్ రావాల్సింది అని అనిపించింది. ఆయన యాక్టింగ్ మొత్తం నిజంగా కెరీర్లో తిరిగి చూసుకుంటే నాకు తండేల్ మూవీ చాలా సూపర్. ఆయనకి పెద్ద మైలురాయి అనిపించింది. నిజంగా కరాచీలో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూస్తుంటాం, ఒకసారి పోతే ఏదైనా కేసు అయిపోతే ఏ చిన్న విషయానికైనా తిరిగి రావడం చాలా టఫ్. అలాంటిది ఆయన ఎంతవరకు అక్కడ మేనేజ్ చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సాంగ్స్ అయితే చాలా సూపర్. నిజంగా సాయి పల్లవి గారితో కెమిస్ట్రీ అదిరింది. అంతకుముందు లవ్ స్టోరీలో ఎంత బాగా అదిరగొట్టారో ఈ మూవీతో అంత బాగా అంత కెమిస్ట్రీ అంతకు మించి పండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక్కరు తగ్గట్లేదు అన్న, నిజంగా ఒక్కరు తగ్గట్లేదు, ఒకరి మించి ఒకరు. నిజంగా ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి అన్న. నిజంగా ఆయన 2 ఇయర్స్ చాలా శ్రమించాడు దానికోసం. దానికి తగ్గట్టు చాలా బాగుంది నిజంగా. యాక్షన్ మళ్ళీ డిఎస్పీ బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా పోలీస్ అయితే నరకం. నిజంగా చాలామంది ఎంత హర్ట్ అవుతున్నారు విదేశాల్లో, ఏదైనా తెలియని యాక్సిడెంటల్గా కొన్ని జరిగిన విషయాలు కానీ, మళ్ళీ తండేలుగా ఆయన మళ్ళీ తోటి మిత్రులతో జరిగే విలేజ్లో జరిగే పోరాటాలు చాలా చక్కగా చూపెట్టారు. నిజంగా ఆయన తండేలుగా నాయకుడిగా అవ్వడానికి పడే కష్టాలు, తోటి మిత్రులే కొన్నిసార్లు వెనక్కి లాగడం చాలా బాగా అంటుంది. లీడర్గా కూడా చాలా అదరగొట్టారు.